వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ TV5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో అదే వీక్ ట్రెండ్ మనం గమనిస్తున్నాం. 228 పాయింట్స్ డౌన్తో 19,297 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అండ్ 8,558 దగ్గర మనం నిఫ్టీ ట్రేడ్ అవడం చూస్తున్నాం. నిఫ్టీ నవంబర్ దిస్ థింగ్ అండ్ ఇప్పటిదాకా కొద్దిగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, HDL, IB రియల్ ఎస్టేట్ లాంటి కౌంటర్స్ అని కూడా వాళ్ళు వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 4.5 నుంచి 5% వీక్నెస్ ఈ స్టాక్స్లో మనం గమనించవచ్చు. అండ్ ఆప్షన్స్ విషయానికి వచ్చినట్టయితే NTPC 177.50 కాల్ ఆప్షన్, సెంచరీ టెక్స్ 720 పుట్ ఆప్షన్ అండ్ విప్రో 550 కాల్ ఆప్షన్, బయోకాన్ 1160 కాల్ ఆప్షన్, హిందుస్థాన్ పెట్రో 393 రూపీస్ 35 పైస్ పుట్ ఆప్షన్. ఈ స్టాక్స్ అండ్ ప్రస్తుతం ఈ ఆప్షన్స్ అని కూడా కొద్దిగా అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. అండ్ యాజ్ ఆఫ్ నౌ కొన్ని కాల్స్, కొన్ని ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శ్రీకాంత్ అడుగుతున్నారు, గల్ఫ్ ఆయిల్ కార్ప్ పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్గా మీ ప్రైస్ కనుక మెన్షన్ చేసి ఉంటే ఇంకా స్పష్టమైన సమాధానం లభించేది. బట్ గల్ఫ్ ఆయిల్ కార్ప్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఎంతలో తీసుకున్నారండి? ప్రైస్ మెన్షన్ చేయలేదు. టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మేబీ ప్రాఫిట్స్లో అయితే ఉన్నట్టున్నారు. మళ్ళీ ఫ్యూ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ రివ్యూ చేద్దామండి. ఓకే. మరొక మెయిల్ శ్రీనివాసరావు అడుగుతున్నారు, సెయిల్ అండ్ మనాలి పెట్రో ఈ 2 స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి అడ్వైజ్ చేస్తారా? సెయిల్ రెండు కూడా వద్దని చెప్తానండి. రెండు స్టాక్స్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. సెయిల్ అండ్ మనాలి పెట్రో రెండు కూడా ఇన్వెస్ట్మెంట్కి వద్దని చెప్తాను. ఓకే. మరొక మెయిల్ రవీంద్ర అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ ఈ టైంలో లాంగ్ టర్మ్ గురించి తీసుకోవచ్చా? ఇంతకుముందే మనం ఆన్సర్ చేయడం జరిగిందండి. ఓవరాల్గా ఈ కాపరు, జింక్ ఇవన్నీ కూడా ఏంటంటే బేస్ మెటల్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. దాని కారణంగా మనకి చూస్తున్నాము ఈ మెటల్ స్టాక్స్ అన్నీ కూడా మనకి లీడ్ చేస్తున్నాయని. మీరు ఇన్వెస్ట్మెంట్కి మీరు చేసుకోవచ్చండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం చూడాలి. కొంచెం అన్నీ కూడా బాగా ర్యాలీ వచ్చాయి కాబట్టి కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం కనపడుతున్నాయి. బట్ అయినా కూడా స్ట్రెంత్ అనేది చాలా స్ట్రెంత్ ఉందండి. కాబట్టి మీరు కరెక్షన్స్లో, డీప్ కరెక్షన్స్లో వీటిని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం, అది కూడా షార్ట్ టర్మ్ వ్యూ కాకుండా లాంగ్ రన్ కోసం కొనుక్కోవచ్చు. ఓకే. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరో కాలర్. నా దగ్గర ఓంకార్ స్పెషాలిటీ 200లోను, SBI యావరేజ్ ప్రైస్ 245లోను ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ SBIని ఒక ఎగ్జిట్ అయిపోయి మీరు మొన్న దీపావళికి రికమెండేషన్ చేసిన వాటిని ఇప్పుడు కొనుక్కోమంటారా, లేకపోతే SBIని ఉంచుకుని విడిగా తీసుకోమంటారా? ఒకవేళ మీరు దీపావళి రికమెండేషన్ వెంటనే కొనమంటారా, వెయిట్ చేసి తర్వాత పడినప్పుడు కొనమంటారా? అన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ అండి. ఇమ్మీడియట్గా ఈజీగా ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్స్ ఇవి. అంటే ఒకటి దీపావళి రికమెండేషన్స్ స్టాక్ని బట్టి ఒక్కొక్కసారి ఉంటాయండి. అంటే ఎక్కడ కొనాలనే పాయింట్ ఉంటుంది. అయితే బై అండ్ లార్జ్ మెజారిటీ ఏవైనా కూడా మార్కెట్ కరెక్ట్ అయితే మళ్ళీ రిపీట్గా చెప్తాను నేను, ఎంత మంచి స్టాక్ అయినా కూడా రాంగ్ ఎంటర్గా అవుతాయి. అంటే హయ్యర్ లెవెల్స్లో చేంజ్ చేసి మనం వెనకపడి కొంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కరెక్షన్స్లో అవి బాగా వీక్ అయినప్పుడు మనకి ఇమీడియట్గా లాస్ అనేది కనపడుతుందండి. కాబట్టి నా పర్సనల్గా ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి, తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రిజల్ట్ సీజన్ అంతా కంప్లీట్ అయినాక 1-2 వారాల తర్వాత మీరు స్లోగా మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. మన దీపావళికి మనం చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. అట్ ద సేమ్ టైం SBI అయితే మరి క్లియర్గా 260 దగ్గరికి వచ్చినప్పుడు అలా కూడా దీంట్లో సెల్లింగ్ అనేది చూస్తున్నాము. కాబట్టి మీరు SBIలో ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత రిజల్ట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈసారి రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసినా కూడా మళ్ళీ స్టాక్లో కరెక్షన్ అనేది రావచ్చు. కాబట్టి ఇంకొక ఆన్సర్ కూడా ఏంటంటే SBIని ఎగ్జిట్ అయిపోయి దీపావళి రికమెండేషన్స్ బై చేయొచ్చు అన్నారు. చేయమని చెప్తానండి. అయితే మార్కెట్స్ బాగుంటే దీపావళి రికమెండేషన్స్ అన్ని మిడ్ క్యాప్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుందండి. బెంగళూరు నుంచి శ్రీనివాస్ మరో కాలర్. హలో, అదే శ్రీనివాస్ గారు. సార్ నేను PNB గిల్స్ తీసుకున్నాను సార్ 2 months బ్యాక్ 26 రూపీస్లో. ఓకే. అది ఫ్యూచర్ బాగుంటుంది అంటారా, లేదంటే ఇప్పుడు 40-41 ఉంది సార్, దానికి ఎగ్జిట్ అయిపోయి మామూలు ఇప్పుడు ఉన్న ఇన్వెస్ట్మెంట్ చెప్పారు కదా అట్లా ఇన్వెస్ట్ చేసుకోమంటారా? PNB గిల్స్ అంటే మీరు ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారండి. కాబట్టి మీరు ఇది అంటే స్టాక్ పరంగా చెప్పాలంటే ఇది PNB గిల్స్ అనేది ఓకేనండి. అయితే పెరిగిన విధానం అనేది చూస్తే మనకి 27 రూపీస్ నుంచి
నాన్ స్టాప్గా పెరిగింది. కాబట్టి ఈ లెవెల్లో ఈ స్టాక్ ఆగొచ్చండి. కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు వేరే స్టాక్లో నెక్స్ట్ అప్ మూవ్ ఏ సెక్టర్ ఉంటుందో దాన్ని చూసుకొని మీరు నెక్స్ట్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ప్రస్తుతం అయితే దీంట్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. చీరాల నుంచి వాసు మరో కాలర్. హలో, అదే అండి వాసు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ శేషగానే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. అడగండి సార్ నా దగ్గర పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఒక 200 షేర్స్ ఉన్నాయి సార్ 145.50లో. ఓకే సార్ రైట్ నౌ ఈ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏమైనా సెల్ చేసేయాలా? మీరు లాంగ్ టర్మ్ నుంచి తీసుకున్నారండి? ఒక 3 to 6 months వెయిట్ చేయగలను సార్. ఎంతలో కొన్నారు? 145 రూపీస్ 50 పైస్. ప్రైవేట్ బ్యాంక్స్లో జస్ట్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి ఒక కరెక్షన్ అనేది. అన్ని దాదాపు అన్ని పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్గానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇది కొంచెం వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుందండి. ఎందుకంటే 140 ఆ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకా క్లోజర్గా 132 దాకా రావచ్చు నెక్స్ట్ సపోర్ట్. ఈవెన్ 130 బిలో 120 దగ్గర లాంగ్ రన్ కోసం ఆగొచ్చండి. కాబట్టి ప్రస్తుతం అయితే ఇది వీక్గా ఉంది. కాబట్టి మీరు అంటే మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ అవుతారా అనేది మీ ఇష్టం అండి. ప్రస్తుతం అయితే స్టాక్ అయితే వీక్గా ఉందండి. ఓకే, ఒక స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. యాక్ట్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ప్లస్ ఇవాళ దక్కన్ సిమెంట్స్ అండ్ ఎన్ఎండిసి, ఎంఓఎల్, ఎంఎంటీసీ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ ఎన్ఎండిసి, ఎంఓఎల్, ఎంఎంటీసీ లాంటి కౌంటర్స్ గురించి వస్తే అదే ఒకే ప్యాక్లో ఉన్నాయి. ఆ స్టాక్స్ని బాగా పెరిగి వాళ్ళు 50 వీక్ హై టచ్ అవ్వడం చూసాము. బట్ మార్కెట్తో పాటు కొద్దిగా మళ్ళీ ఇవి కిందకి వచ్చాయి. ఈ సెక్టార్ కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది. మీరు ఎంతమంది అన్నట్టు జింక్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 21 months హై దగ్గర ట్రేడ్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఈ స్టాక్స్లో, వేదాంత లాంటి స్టాక్స్లో ఏవైతే మైనింగ్స్, మెటల్స్ ఈ సెగ్మెంట్లో ఉన్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు రైట్ టైం అవుతుందా? ఆర్ ఆ సైకిల్ మళ్ళీ టర్న్ అయ్యి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అట్రాక్టివ్ కనిపిస్తుందా? ఒకటండి, అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ముందుగా లోయర్ లెవెల్లో క్యాచ్ చేసిన వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఉండకపోవచ్చు అండి. దానికి ఒక రీజన్ ఏంటంటే హైలో ఉన్నాయి దాదాపు అన్నీ కూడా. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే ఈ స్టాక్స్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఈవెన్ బేస్ మెటల్స్ కూడా కొంచెం గ్లోబల్గా కరెక్షన్ కానీ వచ్చిందంటే ఈ స్టాక్స్ కూడా పడతాయి. బట్ ఏదైనా కూడా ఫండమెంటల్స్లో మార్పు అనేది వచ్చింది కాబట్టి, అంటే జింక్ ప్రైస్ అంటే బేస్ మెటల్స్ అన్నీ కూడా పెరిగాయి కాబట్టి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బేస్ మెటల్ బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి, వాటికి అన్ని కూడా టాప్ లైన్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మార్జిన్స్ ఎవరైతే ఇన్వెంటరీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారో అటువంటి కంపెనీస్కి ఇంకా మార్జిన్స్ కూడా బాగా పెరగొచ్చండి. అయితే డెఫినెట్గా సైకిల్ చేంజ్ అయింది కాబట్టి ఎవరీ కరెక్షన్స్లో వీటిని లాంగ్ టర్మ్ కోసం ఏవైతే మెటల్ బేస్డ్ ఈవెన్ మాయిల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇది కొన్ని ఏళ్ళ పాటు 4-5 ఏళ్ళ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చింది లేదు. బట్ ఈ మధ్య కాలంలో పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి ఇటువంటి టైంలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు దాంట్లో ఎగ్జిట్ కాకూడదండి. గట్టిగా స్టేబుల్గా అంటే దాన్ని పట్టుకొని హోల్డ్ చేసి కొన్ని రోజులు ఓపికతో హోల్డ్ చేయాలి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ను ఇన్వెస్ట్మెంట్కి అయితే చేసుకోమని చెప్తాను. బట్ డిప్లో లైక్ టాటా స్టీల్ ఒకటి మంచి డీప్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. అయితే అట్ ద సేమ్ టైం సేల్ లాంటి కౌంటర్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి అమర్నాథ్ మరో కాలర్. అదే అమర్నాథ్. నా దగ్గరికి 3 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి సైడోకేర్ టెక్నాలజీస్, సెకండ్ వన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, థర్డ్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఈ ప్రైస్లో కొనవచ్చా లేకపోతే మార్కెట్స్ డౌన్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా వెయిట్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్? ఓకే, థైరోకేర్, బిఎల్, ఐడిఎఫ్సి లాంగ్ టర్మ్ నుంచి ఇప్పుడు బెట్ చేసుకోవచ్చా? అన్నీ మనకి ఇవి మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా దీపావళి రికమెండేషన్స్ అండి. అన్ని కూడా మంచి స్టాక్సే. మీరు అన్నిటినీ కూడా మీరు కొనడం స్టార్ట్ చేయొచ్చు అండి. అంటే ఈ రోజుకి ఈ రోజు అని కాకుండా కొంచెం అందుకని కొంచెం వెయిట్ చేసి కొనడం స్టార్ట్ చేయొచ్చు. బిఏలు కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా మనకి ఒక 52 వీక్ లోకి హైకి చూసుకుంటే ఒక 30-40% రేంజ్లోనే ఉందంటే మేజర్ మూవ్ అనేది ఇందులో కనపడలేదు. కాబట్టి 1200 ఆ లెవెల్కి రావచ్చు అండి. అంటే మార్కెట్లో డీప్ కరెక్షన్ అనేది స్టార్ట్ అయితే అంటే ఎగ్జాక్ట్గా 1200 అని కాదు, 1220, 1240 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఇంకా థైరోకేర్ విషయానికి వస్తే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్. ఈ స్పేస్లో ఇది హైయెస్ట్ మార్జిన్స్ని ఎంజాయ్ చేస్తున్న కౌంటర్ అండి. అట్ ద సేమ్ టైం లిస్టెడ్ కంపెనీస్లో దీనికి కాంపిటీటర్గా లాల్పత్ ఉంది, డాక్టర్ లాల్పత్. బట్ లాల్పత్ విషయానికి వస్తే అది కొంచెం ఎక్స్పెన్సివ్, 50-60 PE దగ్గర ట్రేడ్ అవుతుంది మనకి. అయితే ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అయితే గోయింగ్ ఫార్వర్డ్ అంటే 2018కి మనకి చూసుకుంటే మాత్రం
డెఫినెట్గా వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉండే అవకాశం ఉంది, ఈవెన్ 1000 రూపీస్లో ఆ లెవెల్లో ఉన్నా కూడా. కాబట్టి మన థైరోకేర్ని స్ట్రాంగ్ బై అని చెప్తాను. అయితే ఇది కూడా కొంచెం ప్రైస్ అనేది కరెక్ట్, ఏవైనా మంచి స్టాక్ అయినా కూడా మార్కెట్ పడతాయి కాబట్టి దీన్ని కూడా కొంచెం మీరు కరెక్షన్స్లో బై చేసుకొని 620 దగ్గర సపోర్ట్ ఉంది, అది కానీ బ్రేక్ అయిందంటే క్లోజర్గా 600కి దాకా రావచ్చండి. అక్కడ ఒకసారి ఒక బయింగ్ ప్రైస్ పైన కొనుక్కోవచ్చు. కోరుట్ల నుంచి వెంకటేష్ మరో కాలర్. హలో అదే వెంకటేష్ గారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా సార్ అశోక్ లైలాండ్ గురించి సజెషన్ చేస్తారా? కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ప్లీజ్. అశోక్ అంటే ఏంటి, మీరు తీసుకుందాం అనుకుంటారా? ఏది తీసుకుంటే బాగుంటుందనా? ఏది తీసుకుంటే బాగుంటుందని సార్ తీసుకుందాం అనుకుంటున్నాము, సజెషన్ చేస్తారు ఏమన్నా? అశోక్ లేలాండ్ పుట్టారు కాల్ ఏది సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు అశోక్ లేలాండ్ అయితే మా ట్రెండ్కి ఎగనెస్ట్గా ఉందండి. అంటే ఇండెక్స్లు పడుతున్నాయి, అయితే అశోక్ లేలాండ్ మాత్రం స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ట్రెండ్ అనేది ఇంకా స్ట్రెంత్ కనపరిచే అవకాశం కూడా మనం కొట్టిపారేలేం. బట్ ఏదైనా కూడా అయితే 100% మీరు ఆప్షన్స్ తీసుకున్నప్పుడు 100% ఆ స్టాక్ విత్ ఇన్ డేస్లోనే పెరగాలండి. మళ్ళీ అది కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ మీకు అంటే తర్వాత మీరు తీసుకున్న కొన్ని రోజులు పెరిగినా కూడా మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పటికే మీరు దీన్ని బై చేయాల్సిన అవసరం లేదు. అయితే మీ దగ్గర మనీ ఉండి కొంచెం ఆప్షన్స్ అంటే కాల్ కానీ పుట్ కానీ కన్నా మీరు కాల్ రైటింగ్ చేయడం బెటర్ అండి. 90-100 రూపీస్ కాల్ ఒకటి, తర్వాత 80 పుట్ ఒకటి మీరు రైట్ చేస్తే మంత్ ఎండింగ్కి మీకు ఆ 2 ప్రీమియమ్స్ మీకు వచ్చే అవకాశం కనపడుతుంది. కావలి నుంచి చంద్ర మరో కాలర్. అదే చంద్ర. హలో చెప్పండి. సార్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో ఉన్న బై చేసా? గ్రాసిమ్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుని? ఒక 1 మంత్ అలా సార్. 1 మంత్ టైం గ్రాసిమ్ ఇప్పుడు బెట్ చేయొచ్చా? 1 మంత్తో వద్దని చెప్తానండి. గ్రాసిమ్ ఆల్రెడీ మార్కెట్కి అంటే మార్కెట్లో కరెక్షన్కి ముందే ఇది కరెక్ట్ అవుతూ వచ్చిందండి. కాబట్టి వద్దని చెప్తాను. 1 మంత్ కోసం అయితే వద్దు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కైనా కూడా వద్దు. ప్రస్తుతం అయితే ఇది కరెక్షన్లో ఉంది. 920 దగ్గర ఒక సపోర్ట్ ఉందండి, అది కానీ బ్రేక్ అయిందంటే 80 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. అండ్ తిరుపతి నుంచి గిరిధర్ మరో కాలర్. హలో అడగండి గిరిధర్. సార్, రాజా సార్ ఉన్నారు సార్. చెప్పండి సార్. అది స్టెర్లైట్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ ఎట్లుంటుంది సార్? ఆ తర్వాత మొన్న రాజేంద్ర సార్ రికమెండేషన్స్ ఎక్విప్మెంట్ అని ఒకటి చెప్పారు సార్. ఎల్జీ ఎక్విప్మెంట్ ఏదండి? రాజేంద్ర గారు లేరండి, ప్రస్తుతానికి శేషు గారు ఉన్నారు. స్టెర్లైట్ టెక్నాలజీ. ఇంకోటి రాజేంద్ర సార్ రికమెండేషన్స్ లో అది ఎక్విప్మెంట్ అని వచ్చింది సార్ లాస్ట్ లో. ఎల్జీ ఎక్విప్మెంట్ అండి, ఈఎల్జిఐ ఎల్జీ ఎక్విప్మెంట్. అది దీపావళి రికమెండేషన్ లో కూడా ఉంది. స్టెర్లైట్ టెక్నాలజీస్. స్టెర్లైట్ టెక్నాలజీస్ మంచి కంపెనీ అండి. మీకు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్ చేయమనే చెప్తానండి. హైదరాబాద్ నుంచి కళ్యాణ్ మరో కాలర్. అవునండి కళ్యాణ్. సార్, నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇది ఏంటంటే నాకు ఫార్మా స్పేస్ లో డెట్ ఫ్రీ ఉన్న కంపెనీస్ ఏమి ఉన్నాయో కొంచెం పాయింట్అవుట్ చేసి చెప్తారా సార్? సో దట్ డెట్ ఫ్రీ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవడంలో ఈజీగా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. సో మీ సజెషన్ ఏంటో చెప్తారా? డెట్ ఫ్రీ ఉండాల్సిన అవసరం లేదండి. కంపెనీ ఆ డెట్ ఈక్విటీ రేషియో బ్యాలెన్స్గా ఆర్ ఫైనాన్షియల్ హెల్త్ బాగుంది అంటే కంపెనీ రుణం తీసుకొని బిజినెస్ చేసుకోవడంలో తప్పేం లేదు. బట్ ఐ డోంట్ థింక్ సో డెట్ లేకుండా కంపెనీ ఉండి ఫార్మాలు పర్ఫామ్ చేస్తున్న కంపెనీ మీరు ట్రాక్ చేస్తున్నారు. డెట్ దాదాపు అంటే అది బిజినెస్లో ఒక ప్రాసెస్ అండి. ఒక ఐటీ కంపెనీస్ తప్ప మిగతా అన్ని కంపెనీస్ డెట్ అనేది ఉంటుంది, ఎంతో కొంత ఉంటుందండి. ఉన్న వాటిలో మీరు రెడ్డి ల్యాబ్స్ ఒకటి కన్సిడర్ చేయొచ్చండి. అయితే దీనికి కూడా డెట్ ఉంది. మీరు ఓన్లీ డెట్ ఫ్రీ కంపెనీ అంటున్నారు కాబట్టి డెట్ ఫ్రీ కంపెనీ ప్రతి దానికి డెట్ ఉందండి. నాకు తెలిసి ఏదో 1-2 కంపెనీస్కి లేకపోవచ్చేమో, కానీ అట్ ద సేమ్ టైం డెట్ లేనంత మాత్రం నా కంపెనీ బాగా పెరుగుతుందని మనం అనుకోలేము. ఆల్రెడీ వాళ్ళకి క్యాష్ రిజర్వ్స్లో ఉన్నా కూడా వాళ్ళు మనకి బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ వాళ్ళకి అమౌంట్ తీసుకుంటుంటారండి. ఎక్స్పాన్షన్స్ ప్లాన్స్ కానీ 4A కంపెనీస్ 4Aలో వాళ్ళకి ఏముంటాయి మనకు తెలియదు కాబట్టి R&D కోసం కానీ ఇటువంటి వాటి కోసం. బట్ ఏదైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇది డాక్టర్ రెడ్డిస్ని రికమెండ్ చేస్తున్నానండి. అట్ ద సేమ్ టైం సిప్లాను కూడా మీరు లాంగ్ రన్ కోసం బై చేసుకోవచ్చు. అడిగారు కాబట్టి కొంచెం తక్కువ డెట్ ఉన్నది ఏంటంటే బయోకాన్ ఒకటి మీకు కొంచెం తక్కువ డెట్ ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కొన్ని ఉన్నాయి కానీ చిన్న కంపెనీస్ ఉన్నాయండి. అజంతా ఎన్ని ఫార్మా ఇంతకుముందు ఆయన శేషు గారు అన్నట్టు ప్రతి కంపెనీకి ఉంటుందండి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పాన్షన్ తో కూడిన వ్యవహారాలు ఇవన్నీ కాబట్టి హ్యూజ్ డెట్ వీళ్ళకి అవసరం ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పాన్షన్ గురించి.
బట్ ఒక డెట్ మాత్రం మీరు పరిగణలోకి తీసుకోవద్దండి. ఒకవేళ డెట్ ఉన్నా కూడా డెట్ ఈక్విటీ ఆ రెండు రేషియో హెల్తీగా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ కూడా మీరు కన్సిడర్ చేసుకుని ఉన్న వాటిలో బాగా ఆల్మోస్ట్ డెట్ లేని కంపెనీస్ చెప్పాలంటే ఎఫ్డిసి ఒకటి ఉందండి, తర్వాత క్యాప్లీ పాయింట్, క్యాప్లిన్ ల్యాబ్స్ రీసెంట్ గా బాగా పెరిగిన కౌంటర్. ఈ రెండు కూడా అంటే చాలా ఉన్నాయి. నేను ఉన్న వాటిలో మంచి స్టాక్ ని ఫండమెంటల్ పరంగా కొంచెం బెటర్ పొజిషన్స్ లో ఉన్న కంపెనీస్ చెప్తున్నాను. కాబట్టి ఎఫ్డిసి ఒకటి, క్యాప్లిన్ పాయింట్ అండి. మిగతా అన్ని కంపెనీస్ కి డెట్ ఉందండి. హైదరాబాద్ నుంచి రాము మరో కాల్. హలో, అడగండి రాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను ఇంట్రాడే గురించి ఇది మారుతి తీసుకున్నాను సార్, 5910 అండి. ఓకే, 650 సెట్ తీసుకున్నాను సార్. మళ్ళీ ఇవాళ ఆవరేజ్ చేద్దామని చెప్పి మళ్ళీ 5826 లో మళ్ళీ 200 కొన్నానండి. ఇవి ఏదైనా పెరుగుతుందా లేకపోతే చేసేయమంటారు సార్, లాస్ బేర్ చేసుకుని? అంటే ఇంట్రాడే అంటున్నారు, మళ్ళీ నిన్న కొన్నా అంటున్నారు, ఈ రోజు తీసుకున్నారు. బట్ స్టాక్ పడింది అందుకని హోల్డ్ చేస్తారు. అది ఫస్ట్ మీరు రాంగ్ మెథడ్ అండి. ఇంట్రాడే అనుకుంటే మీరు అదే రోజు క్లోజ్ చేసేసుకోవాలి. ప్లస్ మార్కెట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి మీరు బయింగ్ కంప్లీట్గా నేకెడ్ బయింగ్ వెళ్ళడం అనేది అంత మంచిది కాదు. బట్ ఏదైనా కూడా బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారండి. 5820 దగ్గర దీనికి సపోర్ట్ ఉంది ఫ్యూచర్స్లో. క్యాష్లో విషయానికి వస్తే ఆల్రెడీ సపోర్ట్ బ్రేక్ అయ్యి 58 బిలో ట్రేడ్ అవుతుందండి. కాబట్టి వీక్గానే ఉండే అవకాశం కనపడుతుంది. మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మని చెప్తారండి. హైదరాబాద్ నుంచి మోహన్ మరో కాలం. హలో, మోహన్. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 135 లో 3000 షేర్స్ పర్చేస్ చేశానండి. ఓకే, ఈ బ్యాంక్స్ బాగా వీక్ ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది? న్యూస్ అయిన తర్వాత బాగానే ఉంటుందా లేదంటే ఎగ్జిట్ అయిపోతుంది? మీరు ట్రేడింగ్ తీసుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకున్నారా? వరకైనా హోల్డ్ చేస్తాను. ఓబీసీ 135 ఒకటండి, 1 year అయినా హోల్డ్ చేస్తా అంటున్నారు కాబట్టి మీ హోల్డ్ చేయమనే చెప్తానండి. ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం వీక్గా ఉంది. ఈ వీక్నెస్ అనేది ఎంతవరకు కొనసాగవచ్చు, తర్వాత స్టాక్ ప్రైస్ ఎంతవరకు వస్తుంది డౌన్ సైడ్ అనేది చెప్పడం కష్టం. బట్ ఏదైనా కూడా 120 బ్రేక్ అయిందంటే స్టాకు ఇంకొంచెం వీక్నెస్ అనేది ఒక మ్యాక్సిమము మనకి ఒక 10% దాకా డౌన్ రావచ్చు అండి. మీరు 1 year హోల్డ్ చేస్తున్నారు కాబట్టి 1 year కోసం అయితే హోల్డ్ చేయమనే చెప్తాను. 1 year టార్గెట్గా 160 దాకా రావచ్చు అండి. సత్య మెయిల్ చేశారు, టాటా స్టీల్ ఇంట్రాడే గురించి షార్ట్ సేల్ చేశారు 410లో, ఏం చేయొచ్చు? 410 టాటా స్టీల్ షార్ట్ సేల్ ప్రస్తుతం హోల్డ్ చేయండి అండి. మీరు స్టాక్ అయితే మీరు తీసుకున్న అంటే సెల్ చేసిన దగ్గర నుంచి ఒక 2 రూపీస్ పైన ఉంది. అయితే ఇది కొంచెం స్ట్రెంత్ అనేది కనపరుస్తుందండి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఇంతకుముందే మనం అనుకున్నాం మెటల్కి చెందిన స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది మనకి లాస్ట్ ఫ్యూ డేస్కి ఉంది. దాని స్ట్రెంత్ ఇందులో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉంది. మీరు మార్కెట్స్ ఇక్కడ నుంచి పడితే మాత్రం డెఫినెట్గా ఇది 410 బిలో కూడా వచ్చేసి ఇంట్రాడే లో కట్ అవుతుందండి. ఒకవేళ మార్కెట్స్ ఇదే లెవెల్లో ఉంటే మాత్రం మీరు నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు బెటర్ ఏంటంటే క్లోజ్ చేసుకోండి. మార్కెట్స్ కానీ 8530 8520 బిలో కంటిన్యూగా ట్రేడ్ అవుతుంటే మాత్రం ఇది లో బ్రేక్ అయ్యే అవకాశం కనపడుతుందండి. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ డే లో హిట్ అవుతుంది 269 రూపీస్ 30 పైస్ దగ్గర. అండ్ మారుతి, బాష్, అరవింద ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డే లో టచ్ అవుతున్న పరిస్థితి. బట్ ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో లాంటి కౌంటర్స్ కొద్దిగా డే హైస్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక మెయిల్ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, పీటీసీ ఇండియా, జ్యోతి స్ట్రక్చర్స్ ఈ 2 స్టాక్స్ని 3 years నుంచి హోల్డ్ చేస్తున్నారు, హ్యూజ్ లాస్లో ఉన్నారు, ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు? పీటీసీ ఇండియా అండ్ జ్యోతి స్ట్రక్చర్స్. అంటే పీటీసీ ఇండియా మీరు అంటే ఎక్కడ కొన్నారో తెలియదండి. ప్రస్తుతం అయితే మీరు ఇంత 2 years నుంచి హోల్డ్ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి అండి. రీసెంట్గా ఇది కొంచెం 56 లెవెల్స్ నుంచి పెరిగింది. అయితే ఫండమెంటల్ పరంగా పెద్ద కంపెనీ కాదండి. కాబట్టి బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మార్కెట్స్లో కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్స్ ఫర్దర్గా వీక్ అయితే ఇది కూడా వీక్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ జ్యోతి స్ట్రక్చర్ కూడా సేమ్ అండి. ఇది కూడా ఫండమెంటల్ పరంగా పెద్దగా లేదు. ఇదే స్పేస్లో మిగతా స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగినా కూడా జ్యోతి స్ట్రక్చర్స్ మాత్రం ఏమాత్రం పెరగడం పక్కన పెట్టి ఈవెన్ ఇంకా వీక్గానే ఉంది. కాబట్టి 2 స్టాక్స్ వీక్ స్టాక్స్ ఏనండి. ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రసాద్ అడుగుతున్నారు, డైమండ్ పవర్ అండ్ ఇన్ఫ్రా ఈ స్టాక్ 64 రూపీస్లో 10,000 షేర్స్ తీసుకున్నారు. అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్
లో ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? డైమండ్ పవర్ అట్ 64. చూడండి డైమండ్ స్నోమెన్ లాజిస్టిక్స్ని మీరు చూడండి, ఈసారి రిజల్ట్ చూడండి. రిజల్ట్ బాగుంటే స్టాక్ లో ఒక ర్యాలీ అనేది స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత డైమండ్ పవర్ మాత్రం మీరు ఫ్రెష్గా కొనాలనుకుంటే మాత్రం వద్దని చెప్తానండి. ఆల్రెడీ 64లో 10,000 షేర్స్ ఉన్నాయి. ఓకే. ఇది బాగా వీక్ ఉందండి డైమండ్ పవర్. ఈరోజు కూడా చూసుకుంటే ఇది కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ మీ 64 రూపీస్ చూడడానికి అంటే 10 రూపాయలు అన్నా కూడా ఇప్పట్లో అయితే రాకపోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ అయితే వీక్ ఉంది. 52 లెవెల్ కానీ కట్ అయిందంటే ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రసాద్ అడుగుతున్నారు, జీ ఎంటర్టైన్మెంట్ ఆర్ TV18 బ్రాడ్కాస్టింగ్ నవంబర్లో ఫ్యూచర్స్ అటెంప్ట్ చేసింది. ఈ 2 స్టాక్స్లో ఏది మీరు పిక్ చేస్తారు ఈ సిరీస్లో అండి? ఈ సిరీస్లో ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 2 కూడా వీకే ఉన్నాయండి. TV18లో పెద్దగా మనకి అంత మూవ్స్ అనేది పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఒక్కోసారి ఆల్ ఆఫ్ సడన్గా వస్తుంటాయి అన్నమాట. అయితే జీ ఎంటర్టైన్మెంట్ వీక్ ఉన్నా కూడా కొంచెం జీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక్కొక్కసారి మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో పెరుగుతుంటుంది. అటువంటి ట్రెండ్ అనేది దీంట్లో ఉంటుంది. కాబట్టి జీని మీరు టెక్నికల్ పరంగా వీక్ ఉందండి జీ, అయినా కూడా మీరు చెప్పిన స్టాక్స్లో జీ బిలో 400 అంటే 500కి వచ్చినప్పుడు 480 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటే 490 ఆ లెవెల్లో మీరు పిక్ చేసుకొని 480 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత TV18 గురించి 18 బ్రాడ్కాస్టింగ్ గురించి అడిగారు. ఇది 42 దగ్గర సపోర్ట్ ఉంది. పెద్దగా మూవ్స్ అయితే అప్ సైడ్ అయితే పెద్దగా కనపట్టలేదండి TV18లో. ఒక 1 or 2 మెయిల్స్ మనం ఇంకా తీసుకుని మనం వైండ్ అప్ చేద్దాం కాస్త త్వరగా. రాజ్కుమార్ అడుగుతున్నారు, జెన్ టెక్నాలజీస్ 381 రూపీస్లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? జెన్ టెక్నాలజీస్ జెన్ టెక్నాలజీస్ వద్దని చెప్తారండి. ఇది చాలా వీక్గా ఉన్న స్టాక్, ఫండమెంటల్స్ పెద్దగా లేని కౌంటర్ అండి. కాబట్టి దీన్ని ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటాను. ఇన్వెస్ట్మెంట్కి అయితే కూడా వద్దని చెప్తానండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం ఎగ్జిట్ కమ్మని చెప్తాను. యశ్వంత్ అడుగుతున్నారు, మంధానా ఇండస్ట్రీస్ 5,000 షేర్స్ 35 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మంధానా ఇండస్ట్రీస్ గురించి మనం పదే చెప్తూనే వస్తున్నామండి. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే చాలా ఇబ్బందుల్లో కంపెనీ ఉంది. బెటర్ నాట్ టు అటెంప్ట్ అని చెప్పి ఇవాళ కూడా 25 రూపీస్ లో టచ్ అవ్వడం చూస్తున్నాం. 52 వీక్లో 300 ఆడ్ లెవెల్స్ నుంచి 350 ఆడ్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 95% ఆఫ్ దేర్ క్యాపిటల్ పోయింది ఇప్పటికీ. స్టిల్ ఇంకా అందులో మంధానాలు ఏమైనా కనిపిస్తుంది యాక్షన్? మందానా నాకన్నా మీరు ఎక్కువ ట్రాక్ చేస్తున్నారు కాబట్టి బెటర్ దెన్ మీ అండి. ఆల్రెడీ మీరు చెప్పారు, ఇది ఆల్రెడీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కంపెనీ. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దండి, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. కంపెనీలో ఏం లేదండి, మీరు ఇంత హ్యూజ్ క్వాంటిటీ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 26 రూపీస్ దగ్గరికి వచ్చేసింది. మీరు తీసుకున్న ప్రైస్లో నుంచి 9 రూపీస్ దాకా తగ్గిపోయింది. ఇంతకుముందు జెన్ టెక్నాలజీస్ గురించి అడిగినట్టున్నారు కదా, 81లో తీసుకున్నారు. ఒకటే అండి, జెన్ టెక్నాలజీస్ వద్దండి. ఆల్రెడీ అంటే నేను చాలా హైలో తీసుకున్నారు అనుకున్నాను. కాబట్టి మీరు తీసుకున్న రేటుకి కొంచెం 5-6 రూపాయలు తక్కువ ఉందండి. జెన్ టెక్నాలజీస్ ఫండమెంటల్స్ పరంగా గొప్ప కంపెనీ కాదు, ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్స్లో 266 పాయింట్స్ డౌన్తో 27,610 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ 87 పాయింట్స్ డౌన్తో 8,539 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి 8550 బిలోనే నిఫ్టీ క్లోజ్ అయ్యే సంకేతాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన ఏషియన్ మార్కెట్స్ ఆర్ యూరోపియన్ మార్కెట్స్ అంతా కూడా సేమ్ ట్రెండ్ మన మార్కెట్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఎనీ ట్రేడింగ్ బెట్స్ ఫర్ ద రిమైనింగ్ 1 అవర్? కొంచెం స్టడీగా మనకి మార్కెట్స్ ఉన్నాయండి. లాస్ట్ ఫ్యూ మినిట్స్గా అటు పైకి కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్స్ అయితే రావటం లేదు. కాబట్టి ఇట్లే ఉంటుంది క్లోజింగ్ కూడా. ఒకవేళ నిఫ్టీ అట్లీస్ట్ 8540 క్యాష్ నిఫ్టీ దానిపైన సస్టైన్ కాగలిగితే కొంచెం ఆగవచ్చు ఫాల్. ఒకవేళ 8540 అంటే ఇప్పుడున్న లెవెల్ అండి, దానిపైన దాని కింద ఎక్కువ ట్రేడ్ అయితే మాత్రం కొంచెం వీక్నెస్ రావచ్చు. ఏదైనా కూడా 1-2 స్టాక్స్ మాత్రం కొంత వీక్నెస్ అనేది, లైక్ రిలయన్స్, ICICI బ్యాంక్, ఇవన్నీ ఈ 2 కూడా ఇప్పుడు డే లోస్ దగ్గర ఉన్నాయి. ఈ ఫ్రెష్ లోస్ వచ్చాయంటే మళ్ళీ మార్కెట్స్ కూడా వీక్ అవ్వచ్చండి. కాబట్టి లాంగ్ ఉన్న వాళ్ళు స్లోగా మార్కెట్ పెరుగుతున్న టైంలోనే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ట్రెండ్ అయితే ఇది. గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్, GSFC, కెనరా బ్యాంక్, డెల్టా కార్ప్ కూడా కొద్దిగా వీక్ అవుతుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఈ స్టాక్లో మనం రావడం చూస్తున్నాము. 200 లెవెల్స్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కొద్దిగా ఇవాళ 4.5% డౌన్తో 170 దగ్గర ట్రేడ్ అవుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDIL, IDFC, ONGC, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, KPIT, కొరమాండల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక
3.5 నుంచి 4% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఒకసారి యాక్షన్ మనం గమనిస్తే పెద్దగా ఆర్సీఐ ఇండస్ట్రీస్ 11% డౌన్తో ట్రేడ్ అవుతుంది. మైథాన్ అల్లాయిస్ 11% డౌన్తో ట్రేడ్ అవుతుంది. జిన్నీ సిల్క్ మిల్స్ కొద్ది రోజు ఈ స్టాక్ కూడా బాగా పెరగడం చూస్తున్నాం. అలాంటి స్టాక్స్ అన్నింటిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 10% డౌన్తో 395 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మిక్ ఎలక్ట్రానిక్స్ 9% డౌన్తో ఇవాళ 17 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రిజల్ట్ నెగిటివ్గా ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిస్థితి మనం ఈ స్టాక్లో చూస్తున్నాము. ఓవరాల్గా అయితే ట్రెండ్ కాస్త బలహీనంగానే మనకు కనిపిస్తుంది టెక్నికల్స్ పరంగా. అండ్ ఫండమెంటల్స్ విషయానికి వచ్చినట్టయితే మనం లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు ఆర్ ఏదైనా డౌన్ టర్న్ వచ్చి మార్కెట్స్లో ఏదైనా ఫాల్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్ని పిక్ చేసి ఉంచుకోండి, రాడార్లో ఉంచుకోండి, క్యాష్లో ఉండండి. మంచి ఆపర్చునిటీ ఏదైనా వస్తే స్టాక్స్ని ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్ దగ్గర తీసుకున్నట్టయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జస్ట్ ఒక ఈ 1 or 2 months మాత్రం మార్కెట్స్ ఇలాగే సైడ్ వేస్ ధోరణిలో ట్రేడ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్టే విత్ us. మళ్ళీ మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్లో మార్కెట్స్ at 4 కలుద్దాం. స్టే విత్ us.